వారం రోజులైంది. ఇండిగో సృష్టించిన కష్టాలు క్లైమాక్స్కు చేరలేదు. ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ వారం రోజుల్లో దాదాపు 4500 విమానాలు రద్దయ్యాయి. దీనికి పౌర విమానయాన శాఖ మంత్రి రాజ్యసభలో ఏమన్నారో తెలుసా? వాళ్ళ అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, తమకేమీ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. అయ్యా రీల్స్ రామ్మోహన్ గారు, ఇండిగోలో నవంబర్ నుంచి ఈ సంక్షోభం ఉన్నా మీకేమీ తెలియదా? డీజీసీఏ ఏం చేస్తున్నట్టు? 2 ఏళ్ల ముందే నిబంధనల అమలుపై నోటీసున్నా ఇండిగో లైట్ తీసుకున్న మాట వాస్తవం కాదా? 400కు పైగా విమానాలు, 2300 రోజువారీ సర్వీసులతో టైట్ ఫ్లైట్ షెడ్యూల్ ఉన్న ఇండిగోలో ఒక్క ఫ్లైట్ లేట్ అయితే కనీసం 6 సర్వీసులపై ప్రభావం పడుతుందని మీకు తెలియదా? 2026 ఫిబ్రవరి 10 నాటికి 158, డిసెంబర్కు మరో 742 మంది పైలట్లను నియమించుకుంటామని తాజాగా ఇండిగో హామీ ఇచ్చింది నిజం కాదా? మరి ఒక పైలట్ వేరే సంస్థకు మారాలంటే ఏడాది, కో పైలట్ 6 నెలల ముందే నోటీసు ఇవ్వాలని మీకు తెలియదా? మరి ఇప్పటికిప్పుడు ఇండిగోకు పైలట్లు ఎలా దొరుకుతారు? మరి ఈ సంక్షోభం ఇప్పట్లో ముగుస్తుందా? అసలు ఈ సంక్షోభంపై రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. सर, जो इंडिगो का क्राइसिस अभी देखने को मिला वो एएमएसएस से रिलेटेड नहीं है. इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, उसमें गड़बड़ी के कारण ये सब हुआ है. ये एफडीटीएल में जो बदलाव, आई एम एक्सपेंडिंग ऑन दिस क्वेश्चन सर बिकॉज द हाउस ऑल्सो वांट्स टू नो एंड द नेशन ऑल्सो वांट्स टू नो. सर, आई वुड लाइक टू स्प्रेड सम लाइट ऑन दिस. 1st November 2025 there have been new FDTL guidelines into place. We have had thorough consultation with all the stakeholders when we have changed it, and due process has been done for that. And in April, under the guidelines of High Court, under the order of the High Court, it has come into implementation. There were 22 FDTL guidelines, 15 of them from 1st of July and 7 of them from 1st of November. There was no problem from what was happening in 1st of July, and there were some variations that were required by the airlines for the guidelines which were proposed from 1st of November. There were multiple stakeholder consultations done, not only with Indigo, we have other players in the industry also, with everyone. Multiple stakeholder consultations regarding the FTL, where we have been very, very strict, saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. ఒక ప్రైవేట్ సంస్థలో వాళ్ళ సంస్థలో వచ్చినటువంటి ఒక ప్రైవేట్ సంక్షోభంగా చాలా చిన్నదిగా చిత్రీకరించే ప్రయత్నం. మరి 3 నెలల ముందే తమ వింటర్ షెడ్యూల్ను డీజీసీఏకి ఇండిగో ఇచ్చిందా లేదా? క్రూ అవైలబిలిటీ, ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీ, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ, పార్కింగ్ లాట్ వివరాలు డీజీసీఏకి సమర్పించిందా లేదా? నిబంధనలు అమలు చేయాలని, పైలట్ షార్టేజ్ ఉంటుందని ఇండిగోకు ముందే తెలుసా లేదా? మరి అవేమీ పట్టించుకోకుండానే డీజీసీఏకి షెడ్యూల్ ఇచ్చిందా లేదా? ఇండిగో తెలిసే తప్పుడు వివరాలు ఇచ్చిందా, లేక డీజీసీఏ ఏమీ పట్టించుకోకుండా క్లియరెన్స్ ఇచ్చిందా? పైలట్ల షార్టేజ్ ఉంటే అంతర్జాతీయ సర్వీసులు ఎందుకు రద్దు చేయలేదు? హై డిమాండ్ ఉండే ఢిల్లీ, గోవా డొమెస్టిక్ సెక్టార్లో సర్వీసులు రద్దు చేయలేదన్నది నిజమా కాదా? తక్కువ ఆక్యుపెన్సీ ఉండే రూట్లలోనే ఇండిగో సర్వీసులు రద్దు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిందా లేదా? ఓ ప్రైవేటు సంస్థ ఇంత దారుణంగా, నిరంకుశంగా వ్యవహరిస్తుంటే ఆ శాఖ మంత్రికి, డీజీసీఏకి తెలీదా? ముందు పరిస్థితి ఎలా ఉంటుందో నవంబర్లోనే ఇండిగోకు తెలిసినా కావాలనే ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టిందా? 2 ఏళ్ల నుంచి నిబంధనలు అమలు చేయని ఇండిగో 45 రోజుల్లో అంతా దారికి తెస్తుందా? ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు కూడా రామ్మోహన్ నాయుడు గారు సమాధానం చెప్పలేరు. వీరి చేతగానితనానికి నిలువెత్తు సాక్ష్యమేంటో తెలుసుకోవాలంటే ఒక వారం రోజులు వెనక్కి వెళ్ళాలి. అసలు ఇన్ని ప్రశ్నలుంటాయని రామ్మోహన్ నాయుడు గారికి తెలుసా? ఫస్ట్ అది నేను ఇప్పుడు దాదాపు 10-15 ప్రశ్నలు సంధించాను. ఇన్ని ప్రశ్నలున్నాయి ఇండిగో సంక్షోభం వెనుక. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారి తాలూకా అని చెప్పుకునేటటువంటి, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నుంచి వెళ్ళినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఉందా లేదా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయన్న విషయం కూడా వారికి తెలియకపోవచ్చు. ఒకసారి వారం రోజులు వెనక్కి వెళ్దాం సార్. ఒక్కసారి చూపించండి, ఫ్లైట్ల దుస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇది చూడండి సార్, డిసెంబర్ 2 నుంచి
కాస్త వెనక్కి వెళితే మనం వారం రోజులు వెనక్కి వెళితే డిసెంబర్ 2న 200 విమానాలు రద్దయ్యాయి. డిసెంబర్ 3న 150కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. డిసెంబర్ 4న 550 సర్వీసులు రద్దయ్యాయి. డిసెంబర్ 5న చూడండి 1600 విమానాలు రద్దు. ఇది చేతగానితనమా, నిర్లక్ష్యమా, అసమర్థత, ఏమనాలి దీన్ని? ఇన్ని రద్దవుతుంటే లోకేష్ గారు వార్ రూమ్లో ఏం చేసినట్టు? ఆయన మానిటరింగ్ చేశారన్నారు కదా, తనకి సంబంధం లేకపోయినా ఏం చేశారు మరి? 1600 సర్వీసులు రద్దయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేతులు ఎత్తేశారు, మాకు సంబంధం లేదు, కేంద్రానికి సంబంధించింది అని. రాసి పెట్టుకోండి సార్, ఇవన్నీ చాలా అవసరం. డిసెంబర్ 6 800కు పైగా సర్వీసులు రద్దు. డిసెంబర్ 7 నిన్న 650కి పైగా సర్వీసులు రద్దు. ఈరోజు 500 సర్వీసులు, 500 విమానాలు రద్దయ్యాయి. మొత్తం వారం రోజుల్లో 4500 విమానాలు రద్దయ్యాయి సార్. 4500 విమానాలు ఒక్కసారి రద్దయితే జరిగే నష్టం ఎంత? ప్రయాణికుల కష్టాలెంత? తమ జీవితంలో వాళ్ళు ఎన్ని కోల్పోతారు? ఎన్ని అత్యవసర పనులుంటాయి? ఒక్కసారి ఫ్లైట్ మిస్ అయితే, ఒక్కసారి వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోలేకపోతే ఆ జీవితానికి జరిగే నష్టం ఎంత? ఏ మాత్రమైన బాధ్యత ఉండేటటువంటి నాయకులైతే ఇలాంటి మాటలు మాట్లాడుతారా? కొందరు ప్రయాణికుల ఆవేదన, ఎయిర్పోర్టుల్లో కొందరు ప్రయాణికుల ఆవేదన, లక్షలాది మంది ప్రయాణికులే కాదు, కొందరిని మచ్చుకు కొందరు ప్రయాణికుల ఆవేదన. ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఎస్, అమ్మ చనిపోయింది, అర్జెంటుగా భువనేశ్వరి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంటే విమానం రద్దయింది. అమ్మని కడసారి చూడగలనో లేదో, ఇది ఓ కూతురి కంటతడి. నా కూతురికి రక్తస్రావం అవుతోంది, దయచేసి శానిటరీ ప్యాడ్స్ ఉంటే ఇవ్వండి. ఈ దేశం సిగ్గుతో తలదించుకునేలా ఓ తండ్రి ఆవేదన. ఈరోజు సోషల్ మీడియా మొత్తం, దేశం మొత్తం చూస్తోంది ఆ ఆవేదనని. దేశం మొత్తం చూసేలా చేసింది సోషల్ మీడియా. ఒక తండ్రి ఆవేదన. నెక్స్ట్, తండ్రి అస్థికలు గంగానదిలో నిమజ్జనం చేసేందుకు వస్తే విమానం రద్దయింది. చేతిలో అస్థికలు, ఊళ్ళో పితృ కార్యక్రమం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇది అన్నదమ్ముల ఆక్రందన. నెక్స్ట్, ముంబైలో రేపు ఇంటర్వ్యూ ఉంది, వెళ్దామని సిద్ధమైతే విమానం లేదు, ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పడం లేదు. ఇది ఓ నిరుద్యోగి మనస్తాపం. ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళని, అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్ళు తమ జీవితంలో ఎన్ని కోల్పోతున్నారు? 2 రోజుల్లో నా వీసా గడువు ముగుస్తుంది, దేశం దాటడం ఎలానో అర్థం కావడం లేదు, భవిష్యత్తు గురించి తలుచుకుంటే భయం వేస్తోంది. సింపుల్గా మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసినంత ఈజీ కాదు సార్. జీవితాలను సరిదిద్దాలంటే ఒక్కసారి ఒక జీవితం నాశనం అయిపోతే దాన్ని మీరు జీవితంలో సరిదిద్దలేరు. ఒక ప్రయాణికుడు ఆందోళనది. కనెక్టింగ్ ఫ్లైట్లో హైదరాబాద్ వస్తే ఇక్కడి నుంచి కూడా ఫ్లైట్ లేదు, లగేజ్ కూడా సమయానికి ఇవ్వట్లేదు. ఇంత సంక్షోభం ఎప్పుడూ చూడలేదు. ఇది ఓ వైద్యుడి ఆగ్రహం. అసలు ఇన్ని చూస్తున్నాం కదా మనం. నిజంగానే ఇప్పటికిప్పుడు ఈ సంక్షోభం వచ్చిందా? ఈ సంక్షోభం గురించి ముందుగానే వీళ్ళకి తెలుసా, తెలియదా? ఒకసారి నవంబర్ నెలకి, ఈ నెల నుంచి కొంచెం వెనక్కి వెళితే నవంబర్ నెలలో నిజంగానే సంక్షోభం ఉంది సార్. దాదాపు 1200కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఆ రోజే కానీ మేల్కొని ఉంటే, ఆ రోజే కానీ సరైన చర్యలు తీసుకుని ఉంటే, ఆ రోజే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది నవంబర్ నాటి విషయం. నవంబర్ నాటి విషయం మనం ఇప్పుడు చూస్తున్నాం స్క్రీన్ పైన. నవంబర్లో కూడా విమానాలు రద్దయ్యాయి. దాదాపు 1200 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి సార్. రైట్, ఎన్ని విమానాలు రద్దయ్యాయి, ఏ ఏ కారణాలతో రద్దయ్యాయి ఒకసారి చూస్తే, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL, ఈ నిబంధనలు, సిబ్బంది కొరత, దీనితో 755, ఇది కొత్త నిబంధన. FDTL అనేది కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనలు. 755 సర్వీసులు రద్దయ్యాయి. ఓవరాల్గా రద్దయినటువంటి ఇండిగో సర్వీసుల్లో దీని పర్సంటేజ్ 61. 61% కేవలం సిబ్బంది FDTL నిబంధనల వల్లే రద్దయ్యాయి. 258 విమానాలు రద్దయ్యాయి, ఇండిగో విమానాలు. ఎయిర్పోర్ట్ ఎయిర్ స్పేస్ నిబంధనల కారణంగా ఇది 21%గా ఉంది. ఇక ATC
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సంబంధించి సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా 92 సర్వీసులు రద్దయ్యాయి. ఇది ఓవరాల్గా రద్దయినట్టు నవంబర్ నాటి లెక్కలు చూస్తున్నాం, 8%గా ఉంది. ఇతరత్రా కారణాలతో 127 రద్దయ్యాయి సార్. 1 కాదు 2 కాదు, 127 రద్దయ్యాయి ఇతర కారణాలతో. అది దాదాపు 10%గా ఉంది. కేవలం కొత్తగా తీసుకొచ్చినటువంటి FDTL నిబంధనలు, సిబ్బంది కొరత కారణంగానే 61% విమానాల రద్దు ఇండిగోలో. ఇది ఎప్పుడు? నవంబర్ నాటిది. మరి ఏమైపోయారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఈరోజు వచ్చి నేను చూడట్లేదు, నేను చూస్తుంటే కరోనా వ్యాక్సిన్ లాగే దీనికి కూడా ఒక సంక్షోభానికి ఒక ఆన్సర్ కనుక్కునేవాడిని. మా లోకేష్ గారు ఎక్కడున్నారో ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఈ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోతే వచ్చే ప్రయోజనం ఏం లేదు. మీకు జాతి మీడియా మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జాతీయ మీడియా కాపాడదు సార్. ఒకసారి జాతీయ మీడియా ఏమంటుందో చూడండి, జాతి మీడియా కళ్ళు తెరిచి చూడండి. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాతి మీడియాను చూసిన తర్వాతైనా జాతి మీడియా సిగ్గు తెచ్చుకొని ప్రశ్నించే విధానం నేర్చుకోండి. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో, నేషనల్ మీడియా ఎలా క్వశ్చన్ చేస్తోందో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. దీనికే అన్నమ్మ గారు అంత ఫైర్ అయిపోతే మేము ఎలాంటిది చూసాము? సముద్రాన్ని కంట్రోల్ చేయడం, మోందా తుఫాన్ని విసిరి కొట్టడం, 10 డిగ్రీల ఎండ తగ్గించడం అమరావతిలో. ఇవన్నీ చూసిన వాళ్ళం మేము. ఇవన్నీ చూసి కూడా ఎంత చెప్పినా వినేవాళ్ళు లేకపోతే, ఎంత క్వశ్చన్ చేసినా సమాధానం చెప్పేవాళ్ళు లేకపోతే ఈ సిచ్యువేషన్ ఏదో ఒకరోజు మెడకు చుట్టుకుంటుంది. ఈరోజు ఆ ఎలివేషన్లు ఇవ్వాలని చూశారు, మోంతా తుఫానికి ఇచ్చిన దానికంటే ఎక్స్ట్రా ఇవ్వాలని చూశారు, దొరికిపోయారు. జాతీయ స్థాయిలో దొరికిపోయారు. అందుకే టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒక్కసారి ప్లీజ్. మీ వార్ రూమ్ ఎలివేషన్లను ఉతికి ఆరేసిన జాతీయ మీడియాపై అక్రమ కేసులు పెట్టే దమ్ము లోకేష్కు ఉందా? ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం